యూపీఎస్సీ సిఎస్సి అంటే ఇవి యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అర్థం. సో ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ప్రతి సంవత్సరం సిఎస్సి ఎగ్జామినేషన్స్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉంటుందో దానిని కండక్ట్ చేయడం కోసం యూపీఎస్సీ సిఎస్సి అనేవి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో యూపీఎస్సీ సిఎస్సి అనేవి 2 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెకండ్ వన్ ఈస్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో దీని డెవలపర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, ఈ యూపీఎస్సీ ఏదైతే ఉందో అది 1922లో స్టార్ట్ అయింది. అంటే 98 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి. దీని పర్పస్ ఏమంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్ పోస్ట్ ఉంటాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాంట్లో సెలెక్ట్ చేసుకొని సివిల్ సర్వీసెస్ పోస్ట్ని వాళ్ళని అడాప్ట్ చేస్తాం. సో దీని టైప్ వచ్చేసి పేపర్ బేస్డ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటారు. అంటే పేపర్ ఎగ్జామ్ లైక్ ఎగ్జామ్ లైక్ పేపర్. దాని డ్యూరేషన్ వచ్చేసి ఒక్కొక్క పేపర్కి ప్రిలిమ్స్కి అయితే 2 hours అండ్ ఫర్ మెయిన్స్కి అయితే 3 hours పర్ పేపర్ ఉంటుంది. స్కోర్ వచ్చేసి ప్రిలిమ్స్కి స్కోర్ ఏదైతే ఉంటుందో అది 200, బట్ దే ఆర్ ఓన్లీ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్. అవి ఏమీ మళ్ళీ గ్రాండ్ టోటల్లో యాడ్ చేయరు. సో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ మాత్రమే యాడ్ చేస్తారు. మెయిన్స్ మార్క్స్ వచ్చేసి 1750 ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 275. టోటల్ మార్క్స్ వచ్చేసి 2025 మార్క్స్. సో ఓన్లీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి దీంట్లో యాడ్ చేయరు. అర్థమైందా? సో విల్ గో టు ద నెక్స్ట్. యూపీఎస్సీ అనేది కండక్టెడ్ ఇన్ ఓన్లీ ఇండియా అండి. ఇండియాలో ఉండే పాపులేషన్కి మాత్రమే యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం మనము. క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది యూపీఎస్సీ. ఆన్సర్స్ ఏమో మనకు కావాల్సి మనం చూస్ చేసుకున్న ఆప్షన్లో ఇవ్వచ్చు. ఆఫర్డ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఈ యూపీఎస్సీ అనేది సిఎస్సి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తుంది. ప్రీ రిక్విజిట్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే దీనికి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అయి ఉండాలి, దాంతోపాటు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలన్నమాట కంపల్సరీ. దెన్ ఒక్కొక్క ఇయర్కి ప్రతి ఇయర్కి నియర్ బై 1 million పీపుల్ ఆర్ అప్లయింగ్ ఫర్ ప్రిలిమ్స్. అంటే 1 million పీపుల్స్ వచ్చేసి ప్రిలిమ్ ఎగ్జామినేషన్కి అప్లై చేస్తున్నారు. కానీ క్వాలిఫికేషన్ రేట్ వచ్చేసి 0.1% మాత్రమే ఉంది. సో దీనికి నాలెడ్జ్ స్కిల్స్ ఏవేవంటే రైటింగ్ స్కిల్స్ కావాలి ఖచ్చితంగా, ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, అదర్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉండాలి. సో రిస్ట్రిక్షన్స్ ఆఫ్ అటెంప్ట్స్, ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి ఒక్కొక్క కేటగిరీకి అంటే జనరల్ కేటగిరీకి 6 attempts ఉంటాయి అప్ టు దేర్ ఏజ్ లిమిట్. ఓకే, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ జనరల్ కేటగిరీలో వాళ్ళకి 9 attempts ఉంటాయి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లిమిట్స్ ఏముండవు. వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అంత లోపల వాళ్ళు దాన్ని ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు. సో మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే సిఎస్సికి నేషనాలిటీ, ఫస్ట్ నేషనాలిటీ లెవెల్లో చూసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ దానికి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ మాత్రమే అయ్యి ఉండాలి. మిగతా అన్ని సర్వీసెస్కి ఇండియన్ సిటిజన్ అన్నా అయి ఉండాలి, లేదా నేపాల్ ఆర్ భూటాన్ సిటిజన్ అన్నా అయి ఉండాలి, లేదా టిబెటియన్ రెఫ్యూస్ అంటే ఎవరైతే టిబెటియన్స్ నుంచి రెఫ్యూస్ అయ్యబడి ఇండియాలో సెటిల్ అయ్యి అంటే 1962 1 January కన్నా ముందు సెటిల్ అయి ఉన్న టిబెటియన్ రెఫ్యూస్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఎవరైతే మైగ్రేషన్ కింద పాకిస్తాన్ నుంచి, మయన్మార్ నుంచి, శ్రీలంక, కెన్యా, ఉగాండా, తంజానియా, జాంబియా, మలావియా, జైర్, ఎథియోపియా అండ్ వియత్నాం నుంచి పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబిలిటీ ఫర్ సిఎస్సి దాంట్లో మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా కంపల్సరీగా స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీ అయినా కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా కానీ, ఓపెన్ యూనివర్సిటీ ఏదైనా కానీ కంప్లీట్గా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరీగా. అది కాకుండా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేయొచ్చు. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్లో, ఇండియన్ యూనివర్సిటీలో ఎక్కడ చదివినా కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఏదైతే మనం ఫారిన్ యూనివర్సిటీలో చదివింటామో డిగ్రీ, అది మన ఇండియన్ యూనివర్సిటీకి యాక్సెప్ట్ చేసినట్టయితే, రికగ్నైజ్ చేసినట్టయితే సో వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంతోపాటు ప్రైవేట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఐసీఏఐ, ఐసీఎస్ఐ అండ్ ఐసీడబ్ల్యూఏఐ
ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎంబీబీఎస్ చేసి డిగ్రీ కంప్లీట్ అయ్యి బట్ ఇంటర్న్షిప్ పెండింగ్ ఉంటుంది కదా కంప్లీట్ కాకుండా, సో వాళ్ళు కూడా అప్లై చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అనేవి రాయొచ్చు అనమాట. సో వీళ్ళందరికీ క్వాలిఫైయింగ్ నేచర్స్ అనేవి ఉంటాయి. ఇది కాకుండా ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కి 21 ఇయర్స్ పైన ఉండాలా. సో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 32 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 37 ఇయర్స్ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి ఓన్లీ 9 అటెంప్ట్స్ ఉంటాయి. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ వాళ్ళకి 40 ఇయర్స్ ఉంటుందన్నమాట. అదే కాకుండా ఈసీఓఎస్, ఎస్ఎస్సి, ఓఎస్ ఎవరైతే ఉంటారో ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ అసైన్మెంట్ 5 ఇయర్స్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ చేసి ఉంటారో వాళ్ళ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 37 ఇయర్స్ ఉంటుంది. డొమిసైల్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు 1 జనవరి 1980 నుంచి 31 డిసెంబర్ 1989 లోపు ఉండే వాళ్ళకి 32 ఇయర్స్ ఉంటుంది ఏజ్ లిమిట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అయితే వాళ్ళ స్టాండర్డ్ ఏజ్ లిమిట్స్ అనేవి అప్లై చేస్తారనమాట. ఇది కాకుండా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏవేవి ఉంటాయంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం కదా, ఇది మోస్ట్లీ 20 టైప్స్ ఆఫ్ పోస్ట్లకి మనం ఎగ్జామ్ రాస్తామన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ బట్ మోర్ దెన్ 20 జాబ్స్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ దిస్. దీంట్లో ఆల్ ఇండియా సర్వీస్ కింద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ వస్తుంది, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ వస్తుంది అనమాట. ఇవి కాకుండా సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కింద ఏవేవి వస్తాయంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఐఏ అండ్ ఏఎస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఐసిఏఎస్, ఇండియన్ కోఆపరేటివ్ లా సర్వీస్ ఐసిఎల్ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఐడిఏఎస్, ఇండియన్ డిఫెన్స్ అసెట్ సర్వీస్ ఐడిఈఎస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఐఐఎస్, ఇండియన్ ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ ఐఓఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఐపీఓఎస్, ఇండియన్ పి&టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ ఐపి&టిఏఎఫ్ఎస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ ఐఆర్ఏఎస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ ఐఆర్పిఎస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ ఐఆర్పిఎఫ్ఎస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టిఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అండ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఐటీ ఒకటి ఉంది, మళ్ళీ సిఈ ఒకటి ఉందన్నమాట ఇండియన్ రెవెన్యూ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఐటీఆర్ఎస్. ఇవన్నీ గ్రూప్ ఏ సర్వీసెస్. నెక్స్ట్ గ్రూప్ బి సర్వీసెస్ కింద ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీసెస్, ఇది ఢిల్లీలో ఉంటుంది. ఏఎఫ్హెచ్సిఎస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ సివిల్ సర్వీస్, ఇది ఢిల్లీనే. డిఏఎన్ఐసిఎస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీస్ డిఏఎన్ఐపిఎస్, పాండిచ్చేరి సివిల్ సర్వీస్ పిసిఎస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ పిపిఎస్. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అండి సిఎస్సికి. సో ఇవన్నీ మీకు బాగా అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ మనం ఈరోజు టాపిక్లో ఏవేవి చూసామంటే యూపీఎస్సీ గురించి చూసాం. యూపీఎస్సీ అంటే ఏమి చూసాం, సిఎస్సి అంటే ఏమి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, దీని డెవలపర్స్ కూడా యూపీఎస్సీనే. సో ఈ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయింది, పర్పస్ ఏమి, టైప్ ఏమి, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, స్కోర్ అండ్ గ్రేడ్ ఏ రేంజ్లో ఉంటుంది, ఇది కాకుండా ఏ కంట్రీలో ఏ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు, ఎలిజిబిలిటీ ఏముంటుంది, కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుంది కానీ రిజల్ట్ ఏ లెవెల్లో ఉంటుంది, సో ఏ దానికి క్వశ్చన్ చేస్తారు, రెస్ట్రిక్షన్స్ ఆన్ అటెంప్ట్స్ ఏమేమి ఉంటాయి, ఫీజు ఎలా ఉంటుంది, అండ్ స్టెప్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో మళ్ళీ 2 స్టేజెస్ ఉంటుంది, మెయిన్స్లో మళ్ళీ 9 సబ్జెక్ట్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలా, సో ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది, దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూసాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చూసాం. అది కాకుండా నేషనాలిటీ ఎలిజిబిలిటీలో వచ్చేసి మనం నేషనాలిటీ గురించి చూసాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసాం, ఏజ్ చూసాం, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఏవేవి ఉన్నాయి. సో 3 స్టేజెస్లో ఉన్నాయి, ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్, ఇవన్నీ చూసాం. సో ఇక్కడికి నాకు తెలిసి మీకు అందరికీ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే టాపికే మీకు కావాలంటే ఐఎమ్ అప్లోడింగ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఇన్ హిందీ. సో నెక్స్ట్ వీడియోలో మనం యూపీఎస్సీ సిఎస్సికి ఏమేమి సిలబస్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో మీకు ఈ టాపిక్కి నా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.